అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరడాహ. ఈరోజు వడియాలు పెట్టాను. వడియాలు పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ కూడా కింద వేసాను. ఈరోజు ఎండ బాగానే వస్తుంది. రోజైతే మార్నింగ్ 11:30 అవుతుంది మార్నింగ్ ఎండ వచ్చేసరికి. ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చింది. అందుకే ఇంకా చక్కచక్క వడియాలు పెట్టేసి గిన్నెలన్నీ కూడా కింద వేసాను అనమాట. ఇంకా ఇంట్లో ఏం పని కాలేదు. టిఫిన్ అండ్ కుకింగ్ సెక్షన్ అయింది. మా నాన్న డ్యూటీకి వెళ్ళారు. నేనేమో గిన్నెలన్నీ బయట వేసి ఇంకా ఇల్లు కూడా ఊడవలేదు. మా చిన్న పైన ఉన్నాడుగా, ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చాను అనమాట. ఈరోజు సండే, ఇంకా రేపు కూడా మండే హాలిడే ఇచ్చారు. రేపు హోలీ సందర్భంగా హాలిడే ఇచ్చారనమాట. ఇంకా మా చిన్న ఇంట్లోనే ఉంటాడు కదా, కొంచెం చేతి కింద ఉంటాడు కదా అనేసి ఈరోజు వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రేపు కూడా పెడతాను. మార్నింగ్ పెడితే కొంచెం ఈసారి లేట్ అయింది. ఎప్పుడు ఫిబ్రవరి మంత్లోనే పెడతాను, ఈసారి లేట్ అయిపోయింది. ఇంకా మటన్ వెళ్ళడం కొంచెం ఇంకా సిక్గా ఉండి వడియాలు పెట్టలేకపోయాను అనమాట. ఇంకా ఎండలు కూడా మళ్ళీ ముందు అయితే ఎండలు ఎక్కువనే ఉంటాయి, ఇంకా పెట్టలేము. ఈరోజే కొంచెం ఎండ వచ్చింది, పెడదామా లేదా అన్న డౌట్తోనే పెట్టానమాట. పర్లేదు, ఎండ అయితే బాగానే ఉంది. ఇంకా ఇంట్లో వర్క్ ఉంది, ఆ వర్క్ అంతా చేసుకోవాలి. మార్నింగ్ వడియాలు పెట్టి ఇంకా ఇంట్లో పని చేసేసరికి చాలా లేట్ అయింది. ఈరోజు 1:10 అట్లా అయిందనమాట. ఇక 1:10 అట్లా ఆ టైంకి లంచ్ చేశాను. రాగానే ఆకలేసింది. ఆ పని అంతా చేసి దేవుడి దగ్గర లేట్ అయినా ఇక దీపం పెట్టాను అనమాట. ఇక ఒక్కోసారి వీలు పడుతుంది, ఇంకోసారి వీలు పడదు కదా. వీలు పడినప్పుడైతే ఎల్లిగా పెట్టిస్తాను. సండే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా ఇంకా అవన్నీ సర్దాలి. ఇప్పుడే వచ్చాను. కూరగాయలు కనిపిస్తున్నాయి కదా బ్యాగ్లో నుండి. కూరగాయలన్నీ తీసుకొచ్చాను. మా చిన్నకేమో మార్నింగ్ నుంచి ఒకటే స్వీట్ షాప్కి వెళ్దాం అన్నాడు. దేనికోసం అని అడిగితే డోనట్ తినాలని ఉంది మమ్మీ, వెళ్దామంటే సరేలని ఇక రిటర్న్లో కూరగాయలు తీసుకొని వచ్చాయి. రిటర్న్లో బేకర్ షాప్కి వెళ్ళి ఇంకా తన వరకు ఒక డోనట్ కొనిచ్చాను అనమాట. తింటున్నాడు. ఆకుకూరలేమో ఇందులో ఉన్నాయి. అవి ఆకుకూరలు మొత్తం కూరగాయలు అవన్నీ సర్దాలి. రైస్ కడిగి పెట్టేశాను ఇప్పుడే. కనిపించట్లేదు కదా, చూపిస్తాను. బాగుందా చిన్న టేస్ట్? డోనట్ చాక్లెట్ది. మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు. ఇంకొకదాన్నే కదా, మళ్ళీ నడిచి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఎండ కూడా ఉంది కదా, అందుకే ఇంకా డాడీ వచ్చిన తర్వాత వెళ్దాంలే కొనిస్తాంలే అంటే ఇంకా సండే మార్కెట్ చేసుకొని ఇంకా అటు నుంచి అటు వెళ్ళి ఇంకా తన వరకు డోనట్ తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. రైస్ రాగానే రైస్ కడిగేసాను. ఇక మార్నింగే అరటికాయ కర్రీ, పప్పు చేశాను. మార్నింగ్ పూరి చేశాను కదా, ఇక పూరీలోకి అయితే పప్పు చేశాను. ఇక రేపటికేమో కూర పెట్టుకున్నాను అనమాట. కాకరకాయలు ఆఫ్టర్నూనే అన్నిటికి కడిగేసి ఇంకా చిన్న చిన్న పీసులు కట్ చేసి క్లాత్ మీద ఎండేసాను. ఫ్రై కదా, రేపు మార్నింగ్ మంచి ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇంకా డాబా మీదేమో వడియాలు ఉన్నాయి, మంచిగా ఎండినాయి అనమాట. ఇంకా వాటిని అవి తీసుకొచ్చి వాటిని ఇంకా తీయాలన్నమాట. చీర మీద పెట్టాను కదా, వాటిని తీసి ఆరబెట్టాలి. ఇంకా అదొక వర్క్ ఉందన్నమాట. పైన ఉన్నాయి, తీసుకురాలేదు. డాబా మీద వడియాలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చేస్తా. అంటే డాబా మీద తీద్దాం అనుకున్నాను. ఇంకా మా నాన్నేమో వర్క్ చేస్తున్నాడు, మా చిన్ననాన్న టీవీ చూస్తున్నాడు. ఇంకా నేను ఒక్కదాన్ని ఎందుకులే అనేసి డాబా మీదకి వెళ్ళి తీసుకొస్తే ఇంట్లోనే తీయచ్చు కదా. పైన స్టెప్స్ దగ్గర లైట్ ఉంది కానీ మేము 0 బల్బ్ పెట్టాము, దాన్ని చేంజ్ చేయాలి. ఇంట్లో ఒక పెద్ద LED బల్బ్ ఉంది, అది పెట్టాలి. ఇక్కడైతేనేమో ఇంకా లైట్ ఉంది. ఇప్పుడు లైటింగ్ వచ్చేసింది కదా. ఫోల్డ్ చేసి పెట్టేశాను ఈవినింగే.
మంచిగానే డ్రై అయినాయి. చేస్తే వెళ్ళిపోవచ్చు. ఎంత చీకటిగా ఉన్నాయి. వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉంటే మనకి టైం వేస్ట్ కదా. ఖాళీగా ఉన్న టైంలోనే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటా. పైన అయితే డాబా మీద ఎంత చల్లగా ఉందో. ఇంట్లో ఎట్లయినా వేడినే కదా, ఫ్యాన్ లేకపోతే నడవదు సమ్మర్లో. చూపిస్తాను. మంచిగా డ్రై అయింది, మొత్తం ఎండిపోయింది. కూరగాయలకు వెళ్ళేటప్పుడు పోయాయి అనమాట. ఇంకా డస్ట్ కనిపిస్తుందా, మంచిగా డ్రై అయిపోయినాయి. ఒక 1 or 2 days ఇంకా ఈ చీర నుండి తీసి సెపరేట్ చేసి ఏదైనా బౌల్లో పోసి ఎండబెడితే ఇక ఫ్రై చేసుకోవచ్చు. స్టార్ట్ చేస్తాను ఇంకా తీయడం. ఇట్లా తిరగేసి కొంచెం వాటర్ కలిపితే ఈజీగా తీయడం అంటే వస్తుంది అన్నమాట. ఇది ఒకసారి చూసాం కదా చిన్న క్లాత్ మీద మంచిగా ఆరబెట్టాము సార్. మళ్ళీ 2 daysలో మంచిగా ఎండిపోతుంది. తీసిందా చూపిస్తాను ఒకసారి. టైం పడుతుంది మాకు. ఇవి కనిపించడానికి 1 hour ఎక్కువనే పడుతుంది. ఫ్యాన్ ఉంది కదా, ఇంకా కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టేసాను. 1 or 2 days వేస్తే ఇంకా మంచిగా డ్రై అయిపోతుంది. తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. డిన్నర్ చేయాలి. దీనివల్ల పనంతా అయిపోయింది. డిన్నర్ చేయాలి. పిల్లలు హోలీ ఆడుతున్నారు. పిల్లల హడావుడి రంగు పోసుకుంటున్నారు.
వచ్చింది చిన్నది? ఎవరిచ్చారు? చేతులు నేను కట్ చేస్తాను రా, నేను కటింగ్ చేస్తా, చేతులు తీయి. మా చిన్ను నేను కటింగ్ చేస్తా అన్నా ఆయనకి ఆత్రం ఆగట్లేదంట. నేనే చేస్తా అని కట్ చేస్తున్నాడు. జాగ్రత్త డాడీ. ఏమొచ్చిందో ఏమో మరి. ఏంటి అవి? ట్రేసా? డాడీ ఆర్డర్ చేశాడా? మరి రెండు సేమ్ ఆర్డర్ చేశాడనుకో, డిఫరెంట్ కలర్స్ అయితే బాగుండేదిగా. సిస్టమ్ టేబుల్ మీదకి తనకి అంటే బుక్స్ ఏమైనా పెట్టుకున్నా అందులో పెట్టుకోవచ్చు అని, A4 పేపర్స్ ఏమైనా రాసి ఉంటే అవి కూడా అందులో పెట్టుకోవడానికి ఇంకా ట్రేస్ బుక్ చేసుకున్నాడు. సీజర్తో కట్ చేయనా? జాగ్రత్త. బాగున్నాయిగా కలర్, సేమ్ కలరు ఆర్డర్ చేస్తాడు డాడీ. మార్నింగ్ అడిగింది తెలుసా డాడీ? ట్రేస్ వచ్చినాయా? ఒక్కోసారి ముందే వస్తాయి ఆర్డర్ చేసిన అంటే వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఒక్కోసారి ముందే వస్తాయి అని ఫోన్ చేశాడు డాడీ మార్నింగ్. ఇంకా రాలేదని చెప్పాను నేను, నాకు తెలియదుగా మరి. ఇప్పుడు వచ్చాడా మా చిన్న? చూడండి, ఇంకొంచెం బిగ్ సైజ్ ఆర్డర్ చేయించాల్సి వచ్చింది. స్మాలేనా అవి? బాగానే ఉన్నాయి, పెద్దనే ఉన్నాయి. రెండు ఉన్నాయి. నేను తీస్తాను రా, లేకపోతే కలర్ టొమాటో రెడ్. మీకు వీడియోలో షేడ్ వల్ల ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ టొమాటో రెడ్ బాగుంది. ఏది ఇచ్చేసాయి నాకు. సూపర్ ఉంది. ఎక్కడికి? నీకు కాదు అవి, డాడీకి. చిన్ను, నేను అట్లా టీవీ చూస్తూనే అట్లా పడుకున్న దీవాన్ కాటు మీద. తీరా ఏదో సౌండ్ వినపడిందని చూసేసరికి గేట్ నుంచి కింద పడేసారు. కొరియర్ వచ్చింది, ఇంకా మా చిన్న వెళ్ళి తీసుకొచ్చాడు. ఏది ఇంకో బాక్స్? ఏది తేపో చూద్దాం పోడాడి. టొమాటో రెడ్ బాగుంది. సిస్టమ్ దగ్గర కట్టింది డాడీ తెప్పించుకుంది. Quarter to 4 అవుతుంది. ఎండ బాగుంది. ఏమో ఎండ అసలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నట్టే అనిపిస్తుంది. ఎండ అయితే అంత వేడిగా ఉంది. ఇంకా వడియాలేమో తీసాను, సెకండ్ టైం కూడా పెట్టాను. సెకండ్ టైం కూడా పెట్టేసి ఇంకా మార్నింగ్ ఏం చేశానంటే గేట్ దగ్గర ఎండ వస్తుంది అనమాట బాల్కనీలో. ఇక ఐరన్ మంచం ఉంది కదా, ఐరన్ మంచంలో ఇంకా క్లాత్ వేసి ఆరబెట్టాను. ఇంకా అవి తీయాలి. ఇవి ఉన్నాయి కదా, ఇందులోన జీలకర్ర, వాము, ఇవేమో వాము నువ్వులేసి చేసాను అన్నమాట. అందుకే సెపరేట్గా క్లాత్ వేసి ఆరబెట్టాను. మంచిగా ఆరినాయి. నైట్ ఏమన్నా ఫ్రై చేస్తే, డీప్ ఫ్రై చేస్తే చేయాలి. టీవీ చూస్తేనే భలే నిద్ర పట్టింది. ఆ డ్రెస్ కాస్ట్ ఎంత అంటే 349. ఇవి లెటర్స్లో ఇచ్చినవి కనిపిస్తుంది కానీ ప్రింట్ అమౌంట్ వస్తాయి కదా నెంబర్స్లో వచ్చింది అయితే నా 2 కలర్దాలు కదా, ఇంకో 2 కలర్దాలు పెట్టుకున్నా కనపడదు అనమాట. అంత లైట్గా ప్రింట్ అయింది. ఇక అవి వర్డ్స్లో రాసిందే చూసి చెప్తున్నాను అనమాట. 349 రూపీస్ అంటే 2 ట్రేలు కలిపి కాస్ట్ ఎక్కువ పడింది అనిపించింది ఏమో. నేను అంతకుముందు తీసుకొచ్చింది విజేత సూపర్ మార్కెట్లో 129. కాకపోతే దానికి ఇవేమో ప్లెయిన్ ఉన్నాయి, అదైతేనేమో
కొంచెం హోల్స్ లాగా వచ్చింది స్కై బ్లూ కలర్. ఇప్పుడు నేను నైటీ వేసుకున్నాను కదా, నైటీ కలర్ అనమాట. కలర్ బాగుంది అది. ఇదేమో ప్లెయిన్ వచ్చింది. ఏమోలే, ఇంకా ఆన్లైన్ పే చేశాడు, అందుకే గేట్ మించి వేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇక నేను సడన్గా నిద్రపోయాను కదా, టీవీ చూసుకుంటే ఎవరు లేరు అనుకొని గేట్ మించి కింద పడేసి వెళ్ళిపోయాడు అనమాట. రవ్వ వడియాలు అయితే పెట్టడం అయిపోయింది, డ్రై కూడా అయినాయి. 2 days ఆరబెట్టేశాను. ఇది 3rd day అనమాట వడియాలు పెట్టి. ఇవేమో నువ్వులు వాము, ఇవేమో వాము జీలకర్ర 2 బేషన్లకి అయినాయి. ఈరోజు వేయించుతున్నాను, ఫస్ట్ టైం వేయించడం. మంచిగా ఎండినా లేదండి అని టెస్టింగ్ అనమాట. ఈరోజు పప్పు చేశాను లంచ్లోకి. కొన్ని వడియాలు వేయించుదామని వేయించుతున్నాను. ఇదేమో ఇప్పుడు వేయించే అయితే నువ్వులను వాము, అవి కొన్ని ఇవి కొన్ని కలిపి వేయించుతాను. ఫస్ట్ మురుకు వడియాలు పెట్టాలి. అవి అంటే మురుకుల మిషన్ నా దగ్గర ఇట్లా స్క్రూ టైప్ ఉంది, అది కొంచెం ఇబ్బందిగా అనిపించి వేరే తీసుకురావాలి ఇట్లా ప్రెస్ చేసేది. అది తీసుకొచ్చినప్పుడు మురుకు వడియాలు పెట్టేస్తాను. మంచిగా ఎండినాయి అనమాట. మా చిన్నకి పాపడాలంటే బాగా ఇష్టం. చిప్స్ అయినా పాపడాలైనా పిల్లలు స్నాక్స్ అంటే ఇష్టపడతారు కదా. ఫుడ్ కన్నా ముందు స్నాక్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు పిల్లలు అయితే. మంచిగా వేయి. చూసారు చక్కగా వేయి. ఇట్లా అంటే మంచిగా ఎంత క్రిస్పీ ఎంత బాగున్నాయి చూడండి. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.